టిడ్కో ఇళ్లు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తారని ధీమాగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష రాజకీయాలకు అద్దె ఇళ్లకు కిరాయిలు కట్టుకుంటూ బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందనే కక్షతో వైకాపా సర్కార్ పాడుబెట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టిడ్కో ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఎంత మేర నిర్మించారు, పెండింగ్ పనులు ఎంతెంత ఉన్నాయి, మిగిలిన ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని సమగ్ర వివరాలు అందించాల్సిందిగా హడ్కో అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధికారులు 2 రోజుల్లో సమగ్ర నివేదిక అందించనున్నారు. హడ్కో రుణం మంజూరైన వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణం మళ్లీ ఆయనే పూర్తి చేస్తారని లబ్ధిదారులు ధీమాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 25,000 కట్టామండి. 25,000 కట్టి ఇస్తామన్నారు. ఇస్తామని జగన్ వచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చేసారండి. మళ్ళీ 25,000 ఇల్లు ఇస్తామని ఇవ్వలేదండి. అది మేము లేనోళ్ళమండి. మరి ఆ కాగితాలు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయండి, మేము కట్టిన బిల్లులు. కానీ రిటర్న్ 25,000 వేసేసారండి జగన్ వచ్చిన తర్వాత. ఇల్లే కావాలని అనుకుంటున్నామండి. ఇల్లు ఇస్తే చాలండి మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 25,000 కట్టాం. తర్వాత నోటీసులు అలాగే వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు కేంద్రం మారిపోయింది కదా, గన్నవరంలో బ్యాంకు గరుడ బ్యాంకులో మొత్తం 3,15,000 తెచ్చారు జగన్. మా పేరుని తీసుకొచ్చారండి. ఇప్పుడు వచ్చి ఇల్లు లేదు, ఒకరు లేదు మాకు. ఇప్పుడు వచ్చి వాటికి 25,000 వడ్డీ కట్టలే చెప్తాం. ఈ 3,15,00,000 తెచ్చారండి. తెచ్చేస్తే దానికి మళ్ళీ మొన్న బ్యాంకులో నోటీసులు పంపించారండి, కట్టమండి. ఫోన్లు చేస్తున్నారు, 24 ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేస్తే మేము కట్టమండి, ఇల్లు చూపిలే ఇలేదు, ఏమీ లేదు, దేని పెట్టి కట్టాలండి అని మేము అన్నాం. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. చాలా చోట్ల ఇంటి సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. కొన్ని చోట్ల టిడ్కో ఇళ్ల పరిసరాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు అప్పులు తెచ్చి సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 25,000, డబుల్ బెడ్రూమ్ ఇంటికి 50,000 రూపాయలు చెల్లించారు. గృహప్రవేశాలు చేయకుండానే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. 25,000 మామూలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టాము. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మా పట్టాలు ఆడవాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా ఆడవాళ్ళ పేరు మీద 3,50,000 లోన్ తీసుకున్నారు. నోటీసులు పంపించారు. ఇల్లు చూపించలేదు. మా డాబా చూపించారు, అందులో ఎక్కడో ఏదో కూడా తెలియదు. మాకు పునాదులు వేశారు, ఇప్పుడైతే కట్టుకోవట్లేదు. 3,50,000 లోన్ తీసుకున్నారు. నోటీసులు పంపించారు. సంతకాలు పెట్టడానికి పిలుస్తున్నారు అందరూ. మా ఇల్లు ఏదో చూపించలేదు కదండి, మీరే తీసేసుకోండి అని చెప్పాము. మాకు పోయినసారి చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు ఉండితోడు ముఖ్యమంత్రి ఉండితోడు వచ్చిందండి. మాకు ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమైంది, మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాము, లోన్ పెట్టాలా, పెడితేనే కానీ ఇవ్వమన్నారండి. సరేలే అని సంతకాలు పెట్టామండి. మాకు తెలియక పెడితే ఏమైంది, ఆ ఇల్లు ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదండి. ఇవ్వకుంటాను నోటీసులు పంపించేస్తానండి. రోజు 4-5 సార్లు ఫోన్ చేసేస్తానండి బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమని. ఆ ఇల్లు ఇచ్చేస్తేనండి చక్కగా ఇల్లులోకి వెళ్ళిపోతామండి. అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. బతకడానికి చాలా ఎతలమోతలకు ఉందండి. రాష్ట్రంలో 1,17,000 టిడ్కో ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి. దానికి దాదాపు 5,070 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హడ్కో ఆ రుణం మంజూరు చేస్తే లక్షలాది పేదల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ కూడా సొంతిల్లు కల్పించాలన్న ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తెదేపా హయాంలోనే దాదాపు 70% ఇళ్ల నిర్మాణం పూర్తయింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలిపోయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.